దేశంలోనే సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఆదర్శవంతంగా నడపడానికి బాధ్యత తీసుకోవాలి. అలాంటి బాధ్యత తీసుకున్నటువంటి దాఖలాలు ఏమీ కనపట్టల్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు? ప్రతిపక్షం ప్రజల తరపున వాయిస్ వినిపించేటటువంటి అవకాశం కోసం మాత్రం ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏం హోదా కోసం అడగట్లా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదానే అక్కర్లా. ఇక్కడ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఒక పార్లమెంటుకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాసనసభలు కూడా అదే రూల్ ఉంటుంది. ఏమిటంటే ఫ్లోర్ లీడర్గా ఎవరైతే ఉంటారో ఆ ఫ్లోర్ లీడర్ ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కథన రంగంలో దూకి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తన శాసనసభ్యుల తరపున నాయకుడిగా ఉన్నటువంటి వాడు ఆ పార్టీకి సభానాయకుడే. ఆ పార్టీకి సభానాయకుడు అంటే ఆ పార్టీ ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షంగా గుర్తున్నటువంటి పార్టీ కూడా ఆ పార్టీనే. ఆ గుర్తింపును ఎవరో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పోర్టివ్నెస్ లేకుండా ఆయన అది ఎంత పెద్ద పని కాదు. స్పీకర్ గారికి ఒక మాట చెబితే అది వెంటనే అమల్లోకి వచ్చేస్తుంది. కానీ అది ఇచ్చేటటువంటి స్పోర్టివ్నెస్ కానీ, ఆ ఓర్పు కానీ, ఆ సహనం కానీ, ఆ గొప్ప గుణం కానీ చంద్రబాబు నాయుడు గారిలో లేవు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరపున వాదించడానికి, ప్రజల తరపున తన వాణిని గట్టిగా వినిపించడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా సభలో మాట్లాడితే చాలు. ఈ రోజున ఇప్పుడే నేను గూగుల్లో చెక్ చేశాను. కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు మాత్రమే వచ్చినప్పుడు మరి ఎన్టీ రామారావు సమయంలోనూ, తర్వాత ఎన్టీ రామారావుని అన్యాయంగా దించేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పి జనార్దన్ రెడ్డి గారిని ఇక్కడ అపోజిషన్ లీడర్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అని ఆ పీరియడ్ కొడితే జనార్దన్ రెడ్డి గారి పేరే వచ్చింది. అంటే సాంకేతికపరమైనటువంటి అంశమే అది. జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశమే, ఎలవెన్సులకు సంబంధించినటువంటి అంశమే. అంతే తప్ప ప్రజల వాయిస్ వినిపించడానికి ఆయనకి ఆ హోదానే ఉండక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పోయేది కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హోదా కావాల్సిందని పట్టుబడటంలో ఒక న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఆలోచన ఉంది. ఆయన ఆ విధంగా పట్టడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ అధికార బలం ఎక్కువగా ఉండటంతో 164 సీట్లు వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు అహంకారంతో రగిలిపోతూ ఉన్నారు, అధికార మదంతో రగిలిపోతూ ఉన్నారు. అందుకే స్పీకర్గా ఎన్నిక కాకముందే అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఓడాడు కానీ చావలేదు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని చచ్చేదాకా కొట్టాలి అన్నాడు. ఇలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని కోన రవికుమార్ నిన్నగాక మొన్న అన్నాడు, నా కొడుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు అంట. అసలు వాడు వీడు అనేటటువంటి సంస్కృతిని ప్రవేశపెట్టిందే దేశంలోనే సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని బోండా బొమ్మ లాంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు శాసనసభ సాక్షిగా రే నా కొడకల్లారా పాతేస్తారా అని చెప్పేసి శాసనసభలో మాట్లాడగలిగారు. తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే వాళ్ళు ఎన్ని బూతులైనా మాట్లాడవచ్చు, ఎంత చండాలంగా అయినా సరే బిహేవ్ చేయొచ్చు. వాళ్ళకి ఆ హక్కు ఉన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ హక్కు వాళ్ళకి మాత్రమే ఉన్నట్టుగా. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా అంటే మీడియా ముందుకొచ్చి మీటింగులు పెట్టి మరి గొగ్గోలు పెట్టి ఏడుస్తారు. మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని చూడలేదు, మా వయసును చూడలేదు, మమ్మల్ని చూడలేదు అని చెప్పి వెక్కి ఏడుస్తారు ప్రజల్లో సానుభూతి కోసం.
మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి రాజకీయాలు తెలియవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా చేయవలసింది ఏంటంటే, సభా సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. ఈరోజు కాకపోతే ఏ రోజుకైనా సరే, విసుగు పుట్టిన రోజు అయినా సరే, తన మీద తానకే విసుగు పుట్టేటటువంటి రోజు ఈ అధికార అహంకారంతో రగిలిపోతున్నటువంటి వీళ్ళకి ఒక రోజంటూ వస్తుంది. అప్పటిదాకా ఈయన ఓపిక పట్టాల. ఉదాహరణకి పార్లమెంట్లో తీసుకోండి, 2 సెషన్లుగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. కానీ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో ఒక కమిటీని వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటారు. దానికి కొంత సర్దుబాటు చేసేసి అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని కొంత మార్చేసి వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసి సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్నటువంటి ఒక పక్ష నాయకుడిని కూడా పిలవాలి అని చెప్పేసి మార్పు చేశారు. అదే విధమైనటువంటి మార్పులు కాలక్రమంలో ముందు ముందు వస్తాయి, వచ్చి తీరాల. ఎందుకంటే వచ్చి తీరకపోతే నష్టం కూటమి ప్రభుత్వానికి. తననేదో అవమానించారని వెక్కి వెక్కి ఏడ్చి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అవమానాలు భరించడానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అవమానించాం, మరి ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని అవమానిస్తారు అని మీరు పారిపోయినట్లుగా నేను నిన్ననే చెప్పాను మీకు, ఏదైనా సరే నిర్మోహమాటంగా ఎవరు బాధపడ్డా సరే ఉన్నది ఉన్నట్లుగా మన ఛానల్ ద్వారా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు ఉన్నదనేది చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు అవమానాలు పడాలి, అవమాన భారం పడాలి. అవమాన భారాలని ప్రజలు గమనించాలి. ప్రజలు అవమాన పడ్డవాడిని ఎప్పుడు పడ్డట్టుగానే ఉంచరు, పడ్డవాడిని లేపేటటువంటి బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు. అవమానాలు పడితే కూటమి పార్టీకి అది భారీ నష్టం చేస్తుంది. మీరు అవమానపడితే మీకు భారీ లాభం చేకూరుతుంది. దీనిని మీరు తెలుసుకోకుండా ఏదో అలా హాజరయ్యి సాంకేతికంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం ఎలమెన్స్కి సంబంధించిందే. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది, లీడర్ ఆఫ్ ది ఫ్లోర్ అనేది, ఫ్లోర్ లీడర్ అనేదానికి అపోజిషన్ లీడర్ అనేదానికి సాంకేతికపరమైనటువంటి వ్యత్యాసమే తప్ప, జీతభత్యాలతో కూడినటువంటి చిన్నపాటి వ్యత్యాసమే తప్ప, ప్రజలు ఏ కోణంలో చూస్తారు? 40% ఓట్లు వచ్చినటువంటి మీరు మిమ్మల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున వాణి వినిపించేటటువంటి నేతగానే ప్రజలు చూసుకుంటారు. మీ గొంతు నొక్కితే ప్రజలే చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి సంగతి, ఆ కూటమి ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ సంగతి. అది మీరు ఎందుకు ఆలోచించట్లేదో, మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. నేను నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మన ఛానల్ ద్వారా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నాను. అభిప్రాయాలను నేను రాజ్యాంగానికి లోబడి మనకున్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి వాక్ స్వాతంత్రానికి లోబడి నిజాలను సత్యాలనే మాట్లాడతాను. ఈ విధంగా నేను ముందుకు వెళ్ళటానికి ఇప్పటి వరకు కూడా చాలామంది 32,000 మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. దాదాపు 66 లక్షల పైగా 66 లక్షల పైగా వ్యూస్ వచ్చి ఉన్నాయి. ఏపీ టుడే 007 బాగా ఆదరిస్తున్నారు. మరింత మంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఇదే విధంగా ఇకపై కూడా నిర్మోహమాటంగా, కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది నేను ఎవరో పెట్టారు మీరు వైసీపీ కోసమే మాట్లాడతారు సార్ అని. నిజాలు మాట్లాడితే అది వైసీపీ కోసమే మాట్లాడినట్లుగా మీకుంటే అది వైసీపీకి ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత అనేది అర్థమైపోతూ ఉంది. కాబట్టి భరించలేని వాళ్ళు, నిజాన్ని సత్యాన్ని అంగీకరించలేని వాళ్ళు, సత్యాన్ని స్వీకరించలేని వాళ్ళు మాత్రమే భయపడతారు.
జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో అటెండ్ అవ్వాలి, తమ వాణిని బలంగా వినిపించాలి. వాళ్ళు చేసేటటువంటి కువిమర్శలు కానీ మిమ్మల్ని అవమానపరచడం కానీ జరిగితే వాళ్ళ సంగతి ప్రజలే చూసుకుంటారు. మీరు అంటూ ఉంటారు కదా, పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు అని. వాళ్ళే చూసుకుంటారు. కానీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే.